దిస్ ఈజ్ గాడ్ గిఫ్ట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడే ఈ యొక్క మందిరాన్ని తన మహిమతో నింపాడు ప్రియులారా. నిజంగా సీలింగ్లో జీసస్ అనే పేరు రావడం చాలా సంతోషకరం. అలాగే మరి బలిపీఠం దగ్గర నిజంగా దేవుని వెలుగు, దేవుడు చెప్పాడు. దేవుడు ఏమై ఉన్నాడు అంటే జాన్ చెప్పాడు, మొదటి జాను, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో ఉన్న దేవుణ్ణి మనం గుర్తించడమే నిజమైన సత్యాన్ని అనుసరిస్తున్నట్టు. కాబట్టి మరి దేవుని మందిరం ఎంతో అద్భుతంగా మరి ఈ రకంగా దేవుడు తన జ్ఞానాన్ని బ్రదర్ ఫిలోమెన్కి ఇచ్చి ఈ రకంగా నడిపించాడు. ఆనాడు మోషే దేవుని యొక్క వస్తువులు తయారు చేయడానికి బెసలేలుని ఏ విధంగా నియమించుకున్నాడో, అలాగే బ్రదర్ ఫిలోమెన్ని కూడా ఈ యొక్క మందిరాన్ని ఎక్కడ ఏ వస్తువు ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని నిజంగా జ్ఞాన వివేచకన ఆత్మను దేవుడు బ్రదర్కి అనుగ్రహించాడు. కాబట్టి గ్లోరీ టు గాడ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియులారా, నూతన మందిరం పట్ల ప్రతి ఒక్కరూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆయన గుమ్మంలోనికి మనందరం కూడా ప్రవేశపడదాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్ జీసస్, థ్యాంక్ యూ. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. కీర్తనలు 40:17. వర్డ్ వాజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్.